ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో గన్నవరం చేరుకోనున్నారు. ఇక గన్నవరం నుంచి నేరుగా ఆయన అమరావతి వెళ్లనున్నారు. అమరావతి సచివాలయంలో జరిగేటువంటి కేబినెట్ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. అనంతరం మంగళగిరిలోని జనసేన క్యాంపు ఆఫీస్కి ఆయన వెళ్లనున్నారు. రైట్, అమరావతి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఇక సింగపూర్ నుండి వచ్చిన తర్వాత ఆయన ఈరోజు గన్నవరానికి చేరుకోనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. దీనికి సంబంధించినటువంటి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. సాయిరామ్, ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఏదైతే అటు హైదరాబాద్ లోని నివాసం నుంచి ఎయిర్పోర్ట్ కి బయలుదేరినటువంటి పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి కూడా నేరుగా అమరావతిలోని సచివాలయానికి వెళ్ళబోతున్నారు. సచివాలయం మొదటి బ్లాక్ లో మరి కాసేపట్లో అంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కావచ్చు. కేబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో పాల్గొనబోతా ఉన్నారు. పాల్గొన్నటువంటి అనంతరం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు పవన్ కళ్యాణ్ కొంత ఆమోద ముద్ర వేయబోతున్నారు. తన శాఖకి సంబంధించి కూడా అక్కడ ఏమేమి సంబంధించినటువంటి నిధులు అయితే కానీ అక్కడ శాఖలకు సంబంధించినటువంటి సమీక్షలు కానీ అక్కడ శాఖల్లో జరగాల్సినటువంటి అభివృద్ధి ఏంటనేది కూడా కేబినెట్ లో పవన్ కళ్యాణ్ అటు మంత్రివర్గంతోనూ అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ సమీక్షించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అటు కేబినెట్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా సచివాలయం మొదటి బ్లాక్ లో పూర్తయినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ గన్నవరం చేరుకోబోతున్నారు. చేరుకున్నటువంటి నేరుగా అమరావతిలోని సచివాలయానికి వెళతారు. కేబినెట్ అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి వెళ్తారు. వెళ్ళినటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. అంటే వీటికి సంబంధించి కూడా ఏదైతే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సుమారు మార్చి శంకర్ గాయాలైనటువంటి నేపథ్యంలో సింగపూర్ వెళ్ళినటువంటి తర్వాత నేరుగా అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఈ రోజు అంటే కొద్ది రోజుల విరామం తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకోబోతున్నారు. చేరుకున్నటువంటి తర్వాత ఆయన కేబినెట్ సమస్యలు పాల్గొన్నట్టు తెలుస్తా ఉంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.